హోటల్కి వెళ్లి కాఫీ ఆర్డర్ ఇచ్చినట్టుగా, ఐస్ క్రీమ్ షాప్కి వెళ్లి ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చినంత తేలిగ్గా ఈ సియా పోలీసులకి ఒక ఆర్డర్ ఇచ్చిందండి. దాంతో పోలీసులు నిజంగా వాళ్ళ మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఫ్రెండ్స్, సియా కేతన్ ని కొన్ని రోజుల క్రితం లొయ్యలో తోసేసింది. అతను చనిపోయాడు. ఆ కేసు రోజుకొక కొత్త మలుపు తిరుగుతోందండి. శ్రేయ తరపున లాయరు ఏమంటున్నాడంటే, ఈ అమ్మాయి తోసేసినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ అక్కడ లేదు. ఈ అమ్మాయి తోసినప్పుడు ఎవరు ప్రత్యక్ష సాక్షులు ఎవ్వరు లేరు. అలాంటప్పుడు ఈ అమ్మాయి తోసేసిందని ఎందుకు అనుకోవాలండి? కొత్తగా ఈయన వాదించడం మొదలుపెట్టాడు. అదే కాకుండా రెండో పాయింట్ ఏంటంటే, అయితే ఈ అమ్మాయి పోలీసుల ముందు ఒప్పుకున్నప్పటికీ ఇది చెల్లదు అని చెప్పేసి వాదించడం మొదలుపెట్టాడు. ఫ్రెండ్స్, ఈ కేసు విచారణ భాగంగా ఈ సియాని చైతన్యం పక్కన కూర్చోబెట్టి వాళ్ళు క్వశ్చన్స్ అడగడం మొదలుపెట్టారు. తర్వాత ఏమైంది, ఇద్దరిని సెపరేట్ చేసి, అంటే ఈ అమ్మాయిని విడిగా కూర్చోబెట్టి ఈ అబ్బాయిని విడిగా కూర్చోబెట్టి ఈ సియాని క్వశ్చన్స్ వేశారు అనమాట. వేస్తుండగా అక్కడ దాదాపుగా 10-15 మంది పోలీసులు ఉంటారు. వాళ్ళందరూ ఆశ్చర్యపడేటట్టుగా నాకు వాళ్ళు వేసే క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పకుండా నాకు బీర్ బాటిల్ కావాలి అంది. అనగానే పోలీసులకు అసలు చెప్పాలో అసలు ఆశ్చర్యం కలిగింది మాట. షాక్ లో ఉన్నారు. ఇదేంటి, ఈ అమ్మాయి బీర్ బాటిల్ అడుగుతోంది మమ్మల్ని అని. బీర్ బాటిల్ ఇవ్వలేదా, లేదా సిగరెట్ ఇవ్వండి, ఏదో ఒకటి ఇవ్వండి అంది. అనగానే అసలు పోలీసులకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే అంత మునుపు ఈ చైతన్య విచారిస్తున్నప్పుడు ఈ అబ్బాయి కూడా ఏం అడగల, కాముగా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి జవాబులు చెప్తూ వచ్చాడు. కానీ ఈ అమ్మాయి బీర్ కావాలి, తర్వాత లేకపోతే సిగరెట్ కావాలి ఇలా అడిగేసరికి పోలీసులకి ఒక అనుమానం స్టార్ట్ అయింది. అదేంటంటే, ఈ అమ్మాయికి ఇంత అలవాట, ఈ అలవాటు వల్లనే ఈ అబ్బాయిని చంపిందా అనేసి ఒక కొత్త కోణం వాళ్ళలో ఆలోచన వచ్చిందన్నమాట. అయితే ఈ తాగుడు విషయం బయటపడిన తర్వాత ఈ కేతన్ వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదండి, వాళ్ళ అమ్మగారు కూడా కొన్ని విషయాలు చెప్పారు. అవేంటంటే, కేతన్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కి ఈ అమ్మాయిని పిలిస్తే ఆంటీ మీ అంటే మందు ప్రోగ్రాం లేదా, మందు లేదా అని అడిగిందిట. అడగంగానే ఆవిడ షాక్ అయిందిట. షాక్ ఏం చేసింది, వెంటనే పాపం వాళ్ళ అబ్బాయికి చెప్పింది. ఏంటిరా ఇలా ఈ అమ్మాయి మందు అడుగుతోంది, నాకు ఏదో చాలా తేడాగా కనిపిస్తోంది. కేతన్ వాళ్ళ అమ్మగారు ఏం చేశారంటే, ఈ అమ్మాయిని పిలిచి, అమ్మ మా ఇంట్లో ఇలాంటి సంప్రదాయం కాదు, మా ఇంట్లో ఇలాంటి అలవాట్లు లేవు, మా ఫంక్షన్ లో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టం మేము, కానీ నీకు గనక అలవాటు ఉంటే అవన్నీ మార్చుకో, అది మా పద్ధతి అని చెప్పింది. అలా చెప్పంగానే ఈ సియాకి ఆవిడ పద్ధతి అసలు నచ్చలేదు మాట. బేసిక్ గా అసలు ఈ సియాకి చిన్నప్పటి నుంచి చదువు అవ్వలేదండి, ఇంటర్మీడియట్ తోనే ఆపేసింది అనమాట. అంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయింది. అయితే ప్రతి వారం పబ్బులకి వెళ్ళడం, లేదా బార్లకి వెళ్ళడం, మందు తాగడం, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.